విద్యార్థులు ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. డిజిటల్ తరగతులకు స్వాగతం. పిల్లలు, ఈరోజు మనం చేతి వృత్తులు చేనేత వస్త్రాలు అనే పాఠ్యాంశంలోని బుట్టల తయారీ అనేటువంటి భాగం గురించి నేర్చుకుందాం. ముందుగా పిల్లలు, మీరు మీ ఇళ్ళలో చేనేత వృత్తులకు సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా చూస్తున్నారా? వాటిని వాడుతున్నారా? ఇటువంటి వస్తువులేవి కూడా ఈ రోజులలో కనిపించడం లేదు. కారణం ఏమంటే వీటి స్థానంలో అనేక ప్రత్యామ్నాయ వస్తువులు మన ముందర దర్శనమిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులు మన కళ్ళ ముందు కదులుతున్నాయి. కాబట్టి ఈ చేతి వృత్తుల యొక్క ప్రాధాన్యత రోజురోజుకు తగ్గిపోతూ ఉన్నది. చేతి వృత్తులే తగ్గిపోవడమే కాదు, చేతి వృత్తిని నమ్ముకున్నటువంటి కళాకారులు కూడా ఈ రోజున ఆ చేతి వృత్తుల్ని వదిలిపెట్టి వేరే వృత్తిలోకి జారుకుంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మరి అక్కడెక్కడో కనిపిస్తున్నటువంటి కొంతమంది చేతి వృత్తి కళాకారులు వారి జీవన విధానం ఎలా ఉంది, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి, మరి వారి యొక్క జీవన పరిస్థితులు మెరుగుపరచాలంటే మనం ఏం చేద్దాం అనే విషయాల గురించి మనమందరం ఈరోజు చర్చిద్దాం. పిల్లలు, ఈ పాఠ్యాంశం చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా అనుమానాలు వచ్చినా, ఎక్కడైనా ప్రశ్నలను అడిగే సందర్భం వచ్చినా, అదేవిధంగా పాఠ్యాంశం చివరన వచ్చేటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు వాటన్నిటినీ మీ నోటు పుస్తకంలో రాసుకోండి. పాఠం అయిపోయిన తర్వాత మీ ఉపాధ్యాయునితో చర్చించండి. పిల్లలు, ఒక్కసారి ఈ వీడియోని గమనించండి. ఈ వీడియోలో వ్యక్తి ఏం చేస్తున్నాడో ఆలోచించండి. అలాగే దీనిని కూడా గమనించండి. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? పిల్లలు, వీడియోలో ఏమి గమనించారు? వీటిలో ఎక్కడైనా విద్యుత్ శక్తితో నడిచే యంత్ర పరికరాలని గమనించారా? ఇలా ఎటువంటి విద్యుత్ శక్తితో నడిచే యంత్ర పరికరాలు వాడకుండా చిన్న చిన్న పనిముట్లతో వస్తువులను తయారు చేసేవారిని చేతి వృత్తుల వారు అంటారు. ఇప్పుడు మరికొన్ని చేతి వృత్తుల్ని గమనిద్దాం. ఈ చిత్రాన్ని గమనించండి. ఇప్పటి వరకు మీరు చూసిన వాటిలో ఒకటైన బుట్టలు తయారు చేసే వృత్తిని, వారి జీవన విధానాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు, అందులో బుట్టల తయారీ. బుట్టలు వల్లే ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటే మనం మరింత బాగా పాఠాన్ని అర్థం చేసుకోవచ్చు. మనం తెలుసుకోబోతున్న వ్యక్తి పేరు పోలయ్య. ఇతను రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలోని అందుగుల గ్రామానికి చెందినవాడు. పోలయ్య వయసు 35 సంవత్సరాలు. ఇతనికి భార్య, 3 సంతానం. వీరిది గిరిజన తెగకు చెందిన ఎరుకల కులం. పోలయ్య మరియు అతని భార్య ఇద్దరు కూడా బుట్టలు అల్లి తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. గ్రామంలో వారి వృత్తికి ఆదరణ లేకపోవడం వల్ల పోలయ్య తండ్రితో పాటు మరో 25 కుటుంబాలు 30 సంవత్సరాల క్రితం హైదరాబాదుకు వలస వెళ్ళారు. వారు హైదరాబాదులో చాదర్ఘాట్ ఫుట్పాత్ పక్కన బుట్టలు అమ్ముతారు. బుట్టల తయారీ ప్రక్రియ. పోలయ్య తమ సొంత గ్రామమైన అందుగుల నుండి ఈత కమ్మలు కొని తెచ్చి కత్తితో చెక్కి వాటిని కొన్ని రోజులు ఎండబెట్టి వాటితో బుట్టలు అల్లుతాడు. అందుగుల గ్రామం హైదరాబాదుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పిల్లలు,
ఈ వీడియోలో గమనించండి, స్థానికంగా ఈత కమ్మలని కట్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం గమనించవచ్చు. పోలయ్య తన సొంత గ్రామమైన అందుగులలో స్థానికులు సేకరించినటువంటి ఈత కమ్మలని కొని తీసుకొస్తాడు. అయితే అందుగుల గ్రామంలో ఉన్న స్థానికులు వారి గ్రామంలో ఉన్న ఈత చెట్ల దగ్గరకు వెళ్ళి ఈత చెట్ల కమ్మలను నరికి వాటికి ఉన్నటువంటి ఆకులని వేరు చేసి కట్టలుగా కట్టి ఒక కట్టను 120 రూపాయల చొప్పున అమ్ముతూ ఉంటారు. ఇలా అమ్మేటువంటి కట్టలనే పోలయ్య కొనుక్కొని తీసుకువచ్చి హైదరాబాదులో బుట్టలు తయారు చేస్తూ ఉంటాడు. పోలయ్య సాధారణంగా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు బుట్టలు అల్లుతాడు. మధ్యలో భోజన విరామం కోసం 1 గంట సమయాన్ని తీసుకుంటాడు. పోలయ్య ఒక్క బుట్ట తయారు చేయడానికి దాదాపు 30 నిమిషాల సమయం పడుతుంది. ఇలా రోజంతా కష్టపడుతూ పోలయ్య తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. పండగల సమయంలో పోలయ్య పెద్ద సైజులో ఉన్నటువంటి బుట్టలను అల్లి వాటిని అమ్మి డబ్బులను సంపాదించడం జరుగుతుంది. ఈ బుట్టల అల్లకం అనేది ఒక కళాత్మకమైనటువంటి పని. పిల్లలు, మీరు ఎక్కడైనా ఇటువంటి వాళ్ళని చూశారా? ఒకవేళ మీ చేరువలో కానీ మీ గ్రామంలో కానీ ఇలాంటి బుట్టలు అల్లేవారుంటే మీ ఉపాధ్యాయుని సహాయంతో ఒక్కసారి ఆ ప్రాంతాన్ని వారిని సందర్శించి వారు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏంటో వాళ్ళ యొక్క పనితనం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి. చూశారా? ఇక్కడున్న వ్యక్తి చాలా అద్భుతంగా ఒక చాటను తయారు చేశాడు. అలాగే మరొక వ్యక్తి పెద్ద బుట్టలని ఎలా అల్లుతున్నాడో ఈ వీడియోలో గమనించండి.
బుట్టల అమ్మకం. పోలయ్య బుట్టలను హైదరాబాదులో చాదర్ఘాట్ ప్రాంతంలో ఫుట్పాత్ పక్కనే అమ్ముతుంటాడు. మనం సాధారణంగా ఇలా బుట్టలమ్మే వారిని పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ వారాంతపు సంతలలో కానీ గమనించవచ్చు. వీరు సాధారణంగా గ్రామాల లోపల కూడా తిరుగుతూ అమ్ముతూ ఉంటారు. మనము ఇటువంటి వారిని మన గ్రామం లోపల కూడా చూసి ఉంటాము. కానీ సాధారణంగా వీళ్ళు ఎక్కువగా కనిపించేది వారాంతపు సంతలలో, అదేవిధంగా పట్టణ ప్రాంతాల లోపల. చూశారా పిల్లలు ఇలా బుట్టలు అమ్మేవారిని ఎప్పుడైనా? పోలయ్య బుట్టల తయారీకి చేసిన ఖర్చును ఒకసారి చూద్దాం. పోలయ్య కొనుగోలు చేసిన మొత్తం ఈత కమ్మల కట్టలు 10. ఒక కట్ట ఖరీదు 120 రూపాయలు. అతను ప్రయాణం చేసినటువంటి ఖర్చు 100 రూపాయలు. పోలయ్య చేసిన మొత్తం ఖర్చు గమనిస్తే 1300 రూపాయలని తను ముడిసరుకుల కొనుగోలు కోసం ఖర్చు చేశాడు. ఇప్పుడు పోలయ్య ఆదాయాన్ని చూద్దాం. పోలయ్య ఒక్కసారి కొనుక్కొచ్చిన 10 ఈత కమ్మల కట్టలు 2 నెలల వరకు సరిపోతాయి. ఒక కట్ట నుండి పోలయ్య 25 బుట్టలు అల్లుతాడు. అంటే మొత్తం 250 బుట్టలు అల్లుతాడు. ఒక్క బుట్ట ఖరీదు 20 రూపాయలు. అంటే మొత్తం 5000 రూపాయలను పోలయ్య సంపాదిస్తున్నాడు అన్నమాట. పిల్లలు ఇప్పుడు చెప్పండి, పోలయ్య లాభపడ్డాడా నష్టపోయాడా? పోలయ్య 2 నెలలకు సంపాదించినది రూపాయలు 5000, ఖర్చు చేసినది 1300 రూపాయలు. అంటే పోలయ్యకు 2 నెలలకు వచ్చినటువంటి ఆదాయం కేవలం 3700 రూపాయలు. పిల్లలు చెప్పండి, ఈ ఆదాయం పోలయ్యకు ఖర్చులకు సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోదు. అందుకే పోలయ్య బుట్టలతో పాటు వెదురుతో తయారు చేసిన అంచెలు, స్టాండులు కొని అమ్మడం ద్వారా మరికొంత ఆదాయాన్ని పెంచుకుంటాడు. పిల్లలు ఇది చేయండి. పోలయ్య ముడి సరుకులకు చేసిన ఖర్చు, వచ్చే ఆదాయాన్ని ఒక పట్టిక రూపంలో రాయండి. తరిగిపోతున్న ముడి సరుకు. పిల్లలు ఇక్కడ గమనించండి, కొంతమంది వ్యక్తులు ఇక్కడున్న వెదురు కర్రలను బుట్టల తయారీ కోసం సేకరిస్తున్నారు. అంటే బుట్టలు అల్లడానికి సాధారణంగా వాడేటువంటి ముడి సరుకు ఈత కమ్మలతో పాటుగా వెదురును కూడా సాధారణంగా వాడుతుంటారు. సాధారణంగా ఇది అడవిలో లభించేటువంటి ముడి సరుకు అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇక్కడ చెట్లని నరుకుతున్నటువంటి ఒక యంత్రాన్ని గమనించండి. ఈ యంత్రం నరుకుతున్న కర్రలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశ్రమల లోపల ఉపయోగిస్తుంటారు. పిల్లలు ఈ వీడియో ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అడవులు తొందరగా ఎందుకు అంతరించిపోతున్నాయి అనేది. పిల్లలు చెప్పండి, అడవులు అంతరించిపోవడానికి కారణం ఎవరు? బుట్టలల్లేవారా లేక పరిశ్రమల? మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇది పోలయ్య నివసిస్తున్నటువంటి ఒక మురికివాడ. మురికివాడ అనంటే
మురికి కాలువల పక్కనే ఏర్పాటు చేసుకున్నటువంటి గుడిసెల సమూహమే మురికివాడ. మరి ఈ మురికివాడ అంటే ఎంత దుర్వాసనగా ఉంటుందో మనకు తెలుసు. అదేవిధంగా ఎన్ని ఇబ్బందులకు వీళ్ళు ఎదురవుతుంటారో కూడా మనం ఊహించుకోవచ్చు. పోలయ్య తన కుటుంబంతో సహా ఇటువంటి మురికివాడలోనే జీవిస్తున్నాడు. తన నివాసం వెదురు కర్రలతో, ప్లాస్టిక్ కవర్లతో నిర్మించబడి ఉంటుంది. తను నివసించే ప్రాంతం అనేక సమస్యలకు నిలయంగా ఉంటుంది. దుర్వాసన, పందులు, దోమలు, అదేవిధంగా ఈగలతో పోలయ్య ఇబ్బందులని ఎదుర్కొంటున్నట్లుగా మనం గుర్తించవచ్చు. ఇవన్నీ ఒక పక్కనైతే మరో పక్కనే మున్సిపల్ అధికారులు అనుమతి లేకుండా నిర్మించారన్నటువంటి సాకుతో వీరి గుడిసెలను నిరంతరంగా తొలగిస్తుంటారు. వారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గుడిసెలను వీళ్ళు నిర్మించుకుంటారు. వీరికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన గుర్తింపు కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, నివాస ధృవీకరణ పత్రం కానీ ఉండవు. అందుకే వీరు ఎటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియలో అంటే ఎన్నికల్లో ఓటు వేయడం కానీ లేదా పోటీ చేయడం కానీ చేయరు. అందుకే వీరికి ప్రభుత్వం నుండి వచ్చే ప్రజా సదుపాయాలు ఏవి కూడా అందవు. మరి పోలయ్య లాంటి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వవచ్చా? ఓటు హక్కు కల్పించవచ్చా? పిల్లలు ఊహించి చెప్పండి. ఎరుకల స్త్రీలు. ఇక్కడ ఎరుకల స్త్రీల చిత్రాన్ని మనం గమనించవచ్చు. ఎరుకల స్త్రీలు వారికి వారసత్వంగా వస్తున్న ఎరుక లేదా సోది చెప్తారు. సోది అంటే భవిష్యత్తును చెప్పడం. వీరు మాట్లాడే భాషలో తెలుగు, కన్నడం, తమిళం కలిసి ఉంటుంది. ఇదో ప్రత్యేక మాండలికం. దీనిని ఎరుకల భాష అంటారు. పిల్లలు ఇప్పుడు చూడండి, ఎరుకల స్త్రీలు ఎలా సోది చెబుతారో. దాదాపుగా ఈ ఎరుకల కులం వారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల లోపల ఉన్నారు. వాళ్లకు సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ ఎరుక చెబుతూ బుట్టలతో పాటుగా మరికొంత ఆదాయాన్ని, అదేవిధంగా వాళ్ళ ఇంటికి కావలసినటువంటి బియ్యం లాంటి వస్తువులను కూడా వీళ్ళు సంపాదించుకుంటారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు వీరిని బాగా నమ్ముతుంటారు. ఇక్కడ ఎరుక చెప్పేటువంటి స్త్రీలు తమకి వారసత్వంగా వస్తుందని, మాకు శివుడాజ్ఞ ద్వారా మాత్రమే మేము ఎరుక చెప్తామని వీళ్ళు సాధారణంగా చెబుతుంటారు. ఇక్కడ చూడండి ఎరుక చెప్తున్న వాళ్ళని. మీ పేరు మమత, మీ ఆయన పేరు రమేష్, మీ ఆయన ఆటో రొప్పుతాడు. మీరు ఉన్న ఊర్లో మీకు అనుకూలంగా లేదని ఊరికి వచ్చారు, అవునా కాదా? అవును. మీకు చాలా కష్టాలు ఉన్నాయి. నువ్వు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. నువ్వు సుఖ సంతోషాలతో ఉంటారు. మీ ఆయనకు నీకు చాలా కష్టాలు ఉన్నాయి. ఈ సంవత్సరం లోపు మీ కష్టాలన్నీ తీరుతాయి, అవునా కాదు? ఈ నేను చెప్పిన అన్నీ నిజమవుతే మళ్ళీ వచ్చే ఏడాది నేను తప్పకుండా వస్తా. నేను మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తే నాకు చీర సారలతో మీ ఇంట్లోకి రానియాలి. ఓం నమస్కారం. నీ పేరు మంగ, నీ భర్త పేరు అంజన్న. ఇల్లు లేదని బాధపడుతున్నావే తల్లి, అవునా? ఇల్లు లేదని బాధపడకు, మళ్ళీ వచ్చే ఏడాది వరకు ఇల్లు అయితే. 2 బాలలు ఉన్నారు. నువ్వు అనుకున్న పనులు ఏమైతలేవు, ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది, ఏమైతలేవు, అవునా కాదా? మళ్ళీ వచ్చే ఏడాది వరకు ఇల్లు అవుతుంది, నువ్వు సంతోషాలతో ఉంటావు. నేను మళ్ళీ వచ్చే ఏడాది వరకు నాకు ఒంటి నిండా బట్టలు నగలు కావాలి. పిల్లలు, ప్రస్తుతం వెదురు వస్తువులకు బదులుగా మనం వాడుతున్న కొన్ని వస్తువులను ఇప్పుడు చూద్దాం. దీన్ని చూశారా ఇదివరకు ఎప్పుడైనా? ధాన్యాన్ని నిల్వ చేసేటువంటి గుమ్మి, దానికి ప్రత్యామ్నాయంగా మనం వాడుతున్నటువంటి ఇతర సామాగ్రి. ఇవి ఆట వస్తువులు. మన ఇళ్ళలో బియ్యం లాంటి వాటిని శుభ్రపరచడానికి వాడుకునేటువంటి చాట. పల్లెల్లో కోళ్ళ పెంపకానికి వాటిని దాచడానికి వాడేటువంటి కోళ్ళ బుట్ట. అదేవిధంగా మన ఇంట్లో
వాడుకునే చిన్న చిన్న వస్తువులని దాచిపెట్టేటువంటి బుట్టలు. మరికొన్ని బుట్టలకు బదులుగా ఈరోజు వాడుతున్నటువంటి ప్లాస్టిక్ టబ్బులని మనం గమనించవచ్చు. వెదురు తట్టలకు బదులుగా ప్లాస్టిక్ బుట్టల్ని కూడా వాడుతున్నట్లు మనం చూస్తున్నాం. పిల్లలు, ఇప్పుడు మనం నేర్చుకున్న పాఠ్యాంశాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని ప్రశ్నల్ని కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీ తల్లిదండ్రులతో చర్చించి బుట్టలకు బదులుగా ఏ ఏ వస్తువులు ఉన్నాయో జాబితా తయారు చేయండి. చేతి వృత్తుల ఉత్పత్తుల స్థానంలో ఎన్నో ఇతర ఉత్పత్తులు వచ్చి చేరాయి. వాటిని గుర్తించి అవి ఎందుకు ఉత్పత్తి అయ్యాయో తెలుసుకోండి. అవి వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. పోలయ్య కుటుంబం హైదరాబాదుకు ఎందుకు వలస వచ్చింది? పోలయ్యకు హైదరాబాదులో ఓటు హక్కు ఎందుకు లేదు? బుట్టలే కాకుండా ఇతర వస్తువులను తయారు చేసే వ్యక్తుల గురించి వివరాలను సేకరించి ఒక పట్టిక తయారు చేయండి. పిల్లలు, ఈరోజు మనం పరిశ్రమలు, అదేవిధంగా చేతి వృత్తులకు సంబంధించిన వస్తువుల తయారీలో ఉన్న తేడాని గమనించాం. చేతి వృత్తుల వారు ఎందుకు తమ వృత్తిని వదిలిపెట్టాల్సి వస్తుందో కూడా గమనించాం. మరి అక్కడక్కడే ఉన్నటువంటి కొంతమంది చేతి వృత్తి కళాకారులు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఎటువంటి సమస్యలు పడుతున్నారో, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సదుపాయాలు ఎందుకు పొందలేకపోతున్నారో కూడా మనము ఇప్పటి వరకు చూశాం. ఉపాధ్యాయ మిత్రులారా, చేరువలో చేతి వృత్తుల వారు గనక ఎవరైనా ఉన్నట్లయితే మీ పిల్లల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. లేదా ఆ చేతి వృత్తి కళాకారుల్ని ఒకసారి తరగతి గదికి ఆహ్వానించి పిల్లలతో చర్చింపజేయండి. తదుపరి మనము చేనేత వస్త్రాలు ఎలా తయారు చేస్తారు, చేనేత వస్త్రాల తయారీలో ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి, చేనేత కళాకారులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏమిటి, వారిని ఎలా మెరుగుపరచాలి అనేటువంటి పాఠ్యాంశంతో మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.